ఈస్ కెన్నెల్ గెట్టి అండ్ యూఎక్స్ డిజైనర్ అండ్ బ్లాగర్. నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పబోతున్నానంటే, మనం డైలీ మొబైల్ యాప్స్లో న్యూస్ అప్లికేషన్ చూస్తుంటాం కదా, న్యూస్ రీడింగ్ పర్పస్. ఆ అప్లికేషన్ ఎలా చేస్తారో నేను ఈ వీడియో ద్వారా సింపుల్గా చూపిస్తాను. నేను ఆల్రెడీ చేశాను, జస్ట్ నేను ఎలా చేశానో మీకు ఫాస్ట్గా చూపిస్తాను. జస్ట్ బి వాచ్. ఫస్ట్ ఏంటంటే, న్యూస్ అప్లికేషన్స్లో మనం లాగిన్ పేజ్ ఉంటుంది. ఇనిషియల్గా మనం అప్లికేషన్ ఐకాన్ క్లిక్ చేయగానే మీకు ఇనిషియల్గా ఈ ఫస్ట్ పేజ్ వస్తుంది. దీంట్లో మనం లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు లాగిన్ క్లిక్ చేసావో దెన్ ఆన్బోర్డింగ్ స్క్రీన్స్కి వెళ్తుంది. చూస్ యువర్ కేటగిరీ. ఇందులో అప్లికేషన్స్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అవి ఆ ఫీచర్స్ మనం ఇట్లా చూపిస్తాం. చూస్ యువర్ కేటగిరీ, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, నోటిఫికేషన్స్, ఇలా ఈ మూడు మనం ఆన్బోర్డింగ్ అంటే ఈ అప్లికేషన్ యొక్క ఓవర్ వ్యూను ఫాస్ట్గా చూపిస్తాం. ఒకవేళ నువ్వు నెక్స్ట్ కొట్టి అయినా వెళ్ళొచ్చు. స్లైడ్ అంటే హారిజంటల్ స్లైడ్ ఉంటుంది కదా, మనం తమ్ముతోటి కూడా చేసుకోవచ్చు. స్కిప్ చేస్తే నువ్వు డైరెక్ట్ లాగిన్ పేజ్కి వెళ్ళిపోతావు. లాగిన్లో నీకు ఎగ్జిస్టింగ్ యూజర్ అయితే నువ్వు లాగిన్ ఆల్రెడీ నువ్వు క్రెడెన్షియల్స్ ఇచ్చి నువ్వు లాగిన్ అయిపోతే హోమ్ పేజ్కి వెళ్ళిపోతావు. సపోజ్ యూ ఆర్ న్యూ యూజర్ అయినావనుకో, నువ్వు సైన్ అప్ ఈ పేజ్ త్రూ నీ డీటెయిల్స్, నీ ఫోన్ నెంబర్, నీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి నువ్వు రిజిస్టర్ అయిపోయి హోమ్ పేజ్కి వెళ్ళచ్చు. హోమ్ పేజ్లో నువ్వు లిస్ట్ ఆఫ్ అప్డేటెడ్ న్యూస్ ఉంటాయి. నేను న్యూస్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసిన: పాపులర్, లేటెస్ట్ అండ్ ట్రెండింగ్. పాపులర్లో నీకు లిస్ట్ ఆఫ్ పాపులర్ న్యూస్ ఉంటాయి. టైల్స్ వ్యూ ఉంటుంది దీన్ని, వర్టికల్ న్యూస్. సో నేను దేనిపైన అయితే క్లిక్ చేశానో రిలవెంట్ న్యూస్ డీటెయిల్స్ అనేవి ఈ పేజ్లో, సింగిల్ పేజ్ ఉంది కదా, సింగిల్ ఆర్టికల్ అని, ఈ పేజ్లో డీటెయిల్స్ మొత్తం చూపిస్తాం. ఈ పేజ్ ఒకవేళ నేను పేజ్ మొత్తం చూడాలనుకున్నాను, నెక్స్ట్ పేజ్లో స్క్రాల్ చేసి చూపించాను. ఈ 2 పేజెస్ ఆర్ సేమ్. అంటే నువ్వు ఈ పేజ్కి స్క్రాల్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. సో ఈ డీటెయిల్స్ని ఇలా చూపించవచ్చు. నెక్స్ట్ లేటెస్ట్ క్లిక్ చేసినప్పుడు లేటెస్ట్ పేజ్, అండ్ ట్రెండింగ్ ట్యాబ్ క్లిక్ చేసినప్పుడు ట్రెండింగ్ పేజ్. ఇలా మనం టైల్స్ వ్యూని 3 ట్యాబ్స్లో 3 వేరియేషన్స్లో చూపించిన. ఒకటేమో వర్టికల్స్ టైల్స్, అండ్ ఇంకోటేమో బిగ్ వర్టికల్ అంటే ఇమేజ్ పెద్దగా చేశాను. ఇందులో ఈ లెఫ్ట్ సైడ్లో ఇమేజ్ చిన్నగా, దాని పక్కన టెక్స్ట్ పెట్టాను కదా. నెక్స్ట్ లేటెస్ట్ న్యూస్లో ఇమేజ్ పెద్దగా పెట్టి న్యూస్ హెడ్డింగ్ కింద, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్లో మనం చూపించవచ్చు అని నేను ఈ విధంగా పెట్టాను. నెక్స్ట్ ఇలా మనం న్యూస్ డీటెయిల్స్ వరకు ఇలా చూడవచ్చు. నెక్స్ట్ ఒక బాటంలో నువ్వు ఫేవరెట్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఫేవరెట్స్ న్యూస్ చూడొచ్చు. ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు నీ ప్రొఫైల్ లాగౌట్ కావచ్చు, ప్లస్ నీ ప్రొఫైల్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో, నోటిఫికేషన్స్, ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి ఇందులో. నెక్స్ట్ సెట్టింగ్స్లో నువ్వు ఏ కంట్రీ, ఇవన్నీ నోటిఫికేషన్స్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఈ ప్రైవసీ, ఇవన్నీ దాని డీటెయిల్స్. ఇలా న్యూస్ అప్లికేషన్ని మనం ఇలా సింపుల్గా చేసి చూపించాను. ఇది ఫస్ట్ నేను డిజైన్ ఎలా చేశానో కొన్ని స్క్రీన్స్ చేసి చూపిస్తాను. నేను అన్ని స్క్రీన్స్ చేయను, జస్ట్ 2-3 స్క్రీన్స్ చేసి చూపిస్తాను, సో దట్ మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ నేను డిజైన్ చేసే ముందు ఫస్ట్ మనం కలర్స్ డిఫైన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు అడోబ్ XDలో లైబ్రరీస్ ఉంటాయి, లేయర్స్ ఉంటాయి, సో ప్లగిన్స్ ఉంటాయి. ఈ 3 ఆర్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు కలర్స్ డిఫైన్ చేసుకున్నాను. నేను ఈ అప్లికేషన్స్లో ఏమేమి యూజ్ చేయాలో ఆ కలర్స్ డిఫైన్ చేసుకున్నా. జస్ట్ అండ్ ఫాంట్స్ డిఫైన్ చేసుకున్నా, ప్లస్ లోగో అండ్ సమ్ ఇలిస్ట్రేషన్స్. ఇక్కడ నేను ఈ పేజెస్లో ఇలిస్ట్రేషన్స్ యూజ్ చేశాను కదా, అవి నేను ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నాను. ఫస్ట్ ఇవి ఎలా చేశానో ఫాస్ట్గా చూపిస్తాను మీకు. ఫస్ట్ మనం మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సింది ఆర్ట్ బోర్డ్, iPhone XS 375/812. ఇది ఇనిషియల్గా ఐఫోన్కి ఎవరైనా డిజైన్స్ అడిగితే ఐఫోన్ ఆర్ ఆండ్రాయిడ్కి మనం బేసిక్ది ఈ సైజ్ తీసుకుంటే సరిపోతుంది. సో అది క్లిక్ చేయగానే నీకు ఆటోమేటిక్గా ఇక్కడ నీకు ఈ పేజ్ ఇలా వచ్చేస్తుంది. సో ఫస్ట్ దీనికి మనం స్ప్లాష్ స్క్రీన్ అని పెట్టేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఫిల్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ లోగో ఇలిస్ట్రేషన్స్లో గీసుకున్నాను. ఈ లోగో అదే ఇక్కడ నేను పెట్టాను. సో ఇది కాపీ చేయడం లారెన్స్, నేను కాంపోనెంట్స్లో ఆల్రెడీ డిఫైన్ చేసుకున్నా, ఇక్కడ పెట్టేసుకుంటాను అంతే. వర్టికల్ మిడిల్ అలైన్ చేసుకోవాలి. కొద్దిగా టాప్లో మూవ్ చేస్తున్నా. ఓకే, దెన్ బటన్స్. ఇప్పుడు మనము ఈ బటన్స్ ఉన్నాయి కదా, ఈ బటన్స్ డిఫైన్ చేసుకోవాలి ఫస్ట్. ఈ గ్రేడియంట్, అండ్ నేను గ్రేడియంట్స్ యూజ్ చేస్తాను ఈ బటన్కి. ఈ గ్రేడియంట్ ఎలా యూజ్ చేస్తానో మీకు క్లియర్గా చేసి చూపిస్తాను.
310/60 పెడదాం. 60 is height ఎక్కువ ఉంది, 50. దెన్ రౌండర్ కార్నర్స్. నేను గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను దీనికి. గ్రేడియంట్ అప్లై చేశాను, సెంటర్ అలైన్ చేశాను. ఈ గ్రేడియంట్ ఎలా అప్లై చేసుకోవాలంటే నీకు క్లియర్గా చేసి చూపిస్తాను. మళ్ళీ ఒకసారి అండు కొట్టేసి మనకి ఇక్కడ ఫిల్ కలర్ ఉంటుంది. ఫిల్లో సాలిడ్ కలర్లో లీనియర్ గ్రేడియంట్ ఉంటుంది. నీకు ఈ గ్రేడియంట్ లీనియర్ గ్రేడియంట్ క్లిక్ చేసుకోగానే నీకు ఈ ఎఫెక్ట్ వస్తుంది. నీకు టాప్లో బాటంలో ఏ కలర్ ఉండాలో నువ్వు చూజ్ చేసుకోవడం. సపోజ్ నాకు టాప్లో ఈ కలర్ ఉండాలి, బాటంలో ఈ కలర్ ఉండాలనుకుంటే నువ్వు కలర్స్ పెట్టుకోవచ్చు. సో నేను ఆల్రెడీ కలర్ డిఫైన్ చేసుకున్నాను కాబట్టి నేను ఆల్రెడీ దీనిపైన క్లిక్ చేసిన. సో మనకి కలర్ వచ్చేసింది. సో నెక్స్ట్ ఇది లాగిన్ బటన్ కాబట్టి లాగిన్ అనే టెక్స్ట్ రాస్తున్నాను. నేను యూనిటో ఫాంట్ యూజ్ చేస్తున్నాను. యూనిటో. ఇవన్నీ మనం డిజైన్ చేసే ముందు ఇవన్నీ మనం ఫస్ట్ మన మైండ్లో డిఫైన్ అయి ఉండాలి. సో దట్ నీకు ఈజీగా ఉంటుంది. మళ్ళీ నువ్వు మధ్యలో ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మధ్యలో నువ్వు వర్క్ స్టార్ట్ చేయగానే నేను ఫాంట్ చూజ్ చేసుకోవాలి ఎలా అని నీకు డౌట్ వస్తుంది. సో యూ వోంట్ కంటిన్యూ అన్నట్టు. సో ఫస్ట్ ఏ డిజైన్ అయినా చేసే ముందు నువ్వు అన్ని ఫాంట్స్, కలర్స్, లోగోస్, లేఅవుట్, స్ట్రక్చర్ ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకొని చేసుకోవాలి. దిస్ ఈజ్ లాగిన్. వైట్ కలర్ యాడ్ చేశాను. దెన్ ఎక్స్ట్రా బోర్డ్ యాడ్ చేశాను. నెక్స్ట్ దీని కిందనే రిజిస్ట్రేషన్ పేజ్ ఉండాలి కదా. ఈ లేయర్స్కి వెళ్తున్నాను, ఈ గ్రూప్ చేసుకుంటున్నాను. దీన్ని డూప్లికేట్ చేశాను. దెన్ రిజిస్టర్ అంటే డిపెండ్స్ అపాన్ బటన్ యాక్షన్. లాగిన్ అనేది ఇంపార్టెంట్ యాక్షన్. సో మనం దానికి బ్రైట్ కలర్స్ అంటే ప్రైమరీ కలర్స్ యూజ్ చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ అనేది రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి దీనికి ఓన్లీ స్ట్రోక్ ఇస్తున్నా. వైట్ స్ట్రోక్ 2 పిక్సెల్. అంతే, ఈ పేజ్ అయిపోయింది. చూడండి ఇంత సింపుల్గా నేను ఈ పేజ్ ఇలా చేశాను. అంతే. ఇప్పుడు ఇది సేమ్ ఉంటుంది ఇట్లా పక్కన పెడితే. సో నెక్స్ట్ మనం ఆన్బోర్డింగ్ స్క్రీన్ చేయాలి కదా. ఆన్బోర్డింగ్ స్క్రీన్స్లో నెక్స్ట్ దీన్ని నేను డూప్లికేట్ చేస్తున్నాను. కంట్రోల్ డి కొట్టి ఆన్బోర్డింగ్ 1. ఈ లోగో రిమూవ్ చేయండి. ఇందులో అవసరం లేదు కదా. ఇవన్నీ ఈ డేటా అక్కర్లేదు మనకు. ఓన్లీ మనకు కలర్ తోటి వర్క్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ మనం కలర్స్ డిఫైన్ చేసుకున్నాం కదా. ఈ కలర్ ఇందులో ఉంటుంది. సో నీకు ఈ కర్వ్ ఎఫెక్ట్ రావాలనుకుంటే చాలా సింపుల్. నువ్వు సర్కిల్ తీసుకొని టూల్ బార్ నుంచి ఇలా పెట్టుకోవడమే. ఎఫెక్ట్ వచ్చేసింది కదా. ఇలా ఈ 2 వేరియేషన్స్లో చేయొచ్చు. ఇలా చేయొచ్చు, ప్లస్ ఇంకో స్టైల్లో ఏం చేయొచ్చు అంటే బ్యాక్గ్రౌండ్ వైట్, దెన్ రెక్టాంగిల్ టూల్ తోటి ఇట్లా బాక్స్ తీసుకోవడం, కలర్ యాడ్ చేయడం. దెన్ దీనిపైన డబుల్ క్లిక్ చేసినప్పుడు నీకు ఇట్లా వస్తుంది. ఇట్లా ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. ఈ పాయింట్ పైన డబుల్ క్లిక్ చేసినాం అనుకో నీకు ఇలా కర్వ్ని కూడా ఇలా చేసుకోవచ్చు మనం. అంటే మినీ వేస్లో మనం వర్క్ని చేసుకోవచ్చు. ఒక్కొక్కరు విధంగా చేస్తారు. సో ఈ విధంగా కూడా చేయొచ్చు అని చూపిస్తున్నాను. నెక్స్ట్ ఆన్బోర్డింగ్ స్క్రీన్లో నీకు ఈ ఇలిస్ట్రేషన్స్ కావాలి కదా. నీకు అడోబ్ ఎక్స్టీలో ప్లగిన్స్ ఉంటాయి. ఈ ప్లగిన్స్కి వెళ్తే నీకు ప్లగిన్స్లో చాలా ప్లగిన్స్ ఉన్నాయి. నీకు ఏ ప్లగిన్ కావాలంటే అది డౌన్లోడ్ చేసుకోవడమే. సో ఇక్కడ అండ్రాన్ ఉంది కదా, ఇందులో నువ్వు ఇలిస్ట్రేషన్స్ నీకు ఈజీగా దొరికిపోతాయి. నో నీడ్ టు వరీ. మనము ఇలిస్ట్రేషన్స్ అడోబ్ ఇలిస్ట్రేటర్కి వెళ్ళి అందులో తీసుకోవాల్సిన అవసరం లేదు. సో న్యూస్ అని కొట్టగానే న్యూస్ రెలవెంట్ ఇలిస్ట్రేషన్ వచ్చేస్తాయి. సో నేను దాన్ని కొట్టాను. ఇక్కడ పేస్ట్. ఇక్కడ సేమ్ ఇదే ఇమేజ్. బట్ ఇక్కడ ఏంటంటే మనం అందులో ప్రీ డిఫైన్డ్ కలర్స్ ఉంటాయి కాబట్టి మనం మన కలర్స్ తగ్గట్టు మనం పిక్ చేసుకోవాలి.
సో మనం ఈ కలర్ యూజ్ చేసినాం కదా, ఇది ఈ కలర్ పిక్ చేసుకొని కొద్దిగా ఒపాసిటీ తగ్గించేసినాం. సి ఎంత, ఇక్కడ ఏం లేదు, పెద్ద వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ విధంగా వర్క్ చేయాల్సి ఉంటుంది చాలా ఫాస్ట్గా. నీకు తెలిసిందల్లా ఫంక్షనాలిటీ తెలవాలి, ఏం చేయబోతున్నావు, ఎలా చేస్తావన్న ఐడియా అనేది నీ మైండ్లో ఉండాలి. స్ట్రక్చర్, లేఅవుట్, నీ కలర్స్, ఫాంట్స్, లోగో, ఎవ్రీథింగ్ నీ మైండ్లో ఉండాలి. ఎలా పెట్టబోతున్నావు, ఎలా చేయబోతున్నావు ట్రెండీగా అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి ఐడియాస్ రావాలంటే నువ్వు బ్రౌజింగ్, నీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి యూఐ యూఎక్స్ పైన. నీకు మనకు ఆన్లైన్లో చాలా కోర్సెస్ ఉన్నాయి. ఎవరికైతే ఫ్రెషర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. ఆర్ఎల్స్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి, హైదరాబాద్, బెంగళూరు, మెయిన్ సిటీస్, ఢిల్లీ అలా కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ పాండమిక్ కాబట్టి ఆన్లైన్ కోర్సెస్ చాలా వరకు చెప్తున్నారు. జస్ట్ యూ నీడ్ టు బ్రౌజ్ ఫర్ ఆన్లైన్ కోర్స్ అండ్ నీకు నచ్చితే కోర్స్ ఫీజు కట్టి నువ్వు నేర్చుకోవచ్చు. మంచి కెరియర్ యూఐ యూఎక్స్ అనేది ఓన్లీ ఇది చెప్పదలుచుకున్నాను. ఈ విధంగా మనం డిజైన్ కంప్లీట్ చేయాలి. సేమ్ మిగతా పేజెస్ కూడా నేను ఇలానే డిజైన్ చేశాను. సో ఐ హోప్ యూ గాట్ ఇట్ హౌ ఐ వర్క్డ్. ప్రతి స్క్రీన్ చేయాలంటే సరిపోదు, వీడియో పెద్దగా అయిపోతుంది, లెంత్గా అయిపోతుంది. సో స్క్రీన్స్ అనేవి ఇలా చేయాలి. టూల్స్ వాడడం, కలర్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా. ఈ లాగిన్ అనేది సింపుల్గా మనం చేసుకోవచ్చు. అలాగే సేమ్ హోమ్ పేజ్ కూడా పైన గ్రేడియంట్ ఉన్నది కదా, గ్రేడియంట్ యూజ్ చేసి రెక్టాంగిల్ టూల్, ఇక్కడ చిన్న చిన్న రెక్టాంగిల్ టూల్ బాక్సెస్ పెట్టి లెఫ్ట్ సైడ్లో ఇంకో రెక్టాంగిల్ బాక్స్ పెట్టి దాంట్లో ఇమేజ్ పెట్టడం, ఇలా చేసుకుంటూ పోవడమే, ఇంకేముండదు. నేను చాలా వీడియో చేశాను అడోబ్ ఎక్స్డీ పైన. నా ఛానల్ని ఫాలో అవ్వండి, మీకు పక్క క్లారిటీ వస్తుంది, పక్క ఐడియా వస్తుంది యూఐ యూఎక్స్ అంటే ఏంటి. నేను చాలా కోర్సెస్ పెట్టాను, ఏంటంటే యూఐ యూఎక్స్, పోర్ట్ఫోలియో యూఎక్స్, కేస్ స్టడీ, అలా వీడియో చేశాను. లోగో డిజైన్ ఎలా చేయాలి, యూఐ డిజైనింగ్, యూఎక్స్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, మొబైల్ అప్లికేషన్ డిజైన్స్ అన్నీ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దిస్ ఈస్ వాట్ I would like to say for this video. Life is short, enjoy every moment, be honest, never give up. Thank you.